పగ, ప్రేమ ఎపిసోడ్ 10. నయనని సెడ్యూస్ చేయాలని ట్రై చేసిన వరుణ్ణి కొడతాడు నిఖిల్. నయనని తన సెడ్యూస్ చేసిందని, ప్రణవ్ గురించి తన దగ్గర తప్పుగా మాట్లాడిందని అబద్ధం చెప్తాడు వరుణ్. అతని మాటలు నమ్మిన ప్రణవ్ నయనని కోపంగా ఇంటికి తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్లోకి నెట్టాడు. స్విమ్మింగ్ పూల్లో పడి కొట్టుకుంటున్న నయనని ఏమాత్రం జాలి లేకుండా కోపంగా చూస్తున్నాడు ప్రణవ్. ఇంతలో నయన పెంచుకుంటున్న పప్పి గట్టిగా అరుస్తూ నయనని సేవ్ చేయమని ప్రణవ్ చుట్టూ తిరుగుతూ నోటితో అతని ప్యాంట్ పట్టుకొని లాగుతోంది. దాని అరుపులకి ప్రణవ్కి ఇంకా చిరాకు కలిగింది. నయన చేపట్టుకొని చాలా విసురుగా ఒక్క దెబ్బతో పూల్ నుండి బయటికి లాగాడు. నయన రెండు చేతులు పట్టుకుని కోపంగా, నీకు నాకు మధ్య ఏం లేదని, నేను నిన్ను ముట్టుకోవట్లేదని అందరికీ చెప్పుకొని తిరుగుతున్నావు కదా, నీ మొగుడి ప్రతాపం ఏంటో నీకు ఇప్పుడే చూపిస్తా అని అన్నాడు ప్రణవ్. అది విన్న నయన ఏడుస్తూ వద్దు అన్నట్టు తలూపింది. ఆ టైంలో నయనని ఎవరు చూసినా జాలి కలుగుతుంది. కానీ ప్రణవ్కి మాత్రం నయనని చూసి మరింత కోపం వచ్చేసింది. ఎందుకొద్దు, కాపురానికి తెగ తొందరపడుతున్నావు కదా అంటూ నయనని భుజాల మీద ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్లాడు. పప్పి అరుచుకుంటూ వాళ్ళ వెనకే పరిగెత్తింది. నీళ్లలో పడిన తర్వాత నయన చాలా వరకు స్పృహలోకి వచ్చింది. ప్రణవ్ తనతో ఏదో తప్పుగా ప్రవర్తించబోతున్నాడని ఆమెకి అర్థమై భయంతో గింజుకుంటూ అతని వీపు మీద కొడుతుంది. బయట ఏం జరుగుతుందో కూడా తెలియనంత గాఢ నిద్రలో ఉన్నాడు విష్ణు. కుక్కపిల్ల అరుపులు కూడా పట్టించుకోలేదు. దాంతో కుక్కపిల్ల విష్ణు రూంలోకి వెళ్ళి అతను కప్పుకున్న దుప్పటిని లాగడానికి ప్రయత్నించింది. ఆ కుక్కపిల్ల చాలా చిన్నది కావడంతో దుప్పటిని సరిగా తీయలేకపోయింది. మొరుగుతూ దుప్పటిని లాగుతూనే ఉంది. మొత్తానికి ఆ చిన్ని ప్రాణం ప్రయత్నం ఫలించింది. ఆఖరికి దాని అరుపుకే విష్ణు కళ్ళు తెరిచి కుక్కపిల్ల వైపు చూశాడు. అప్పుడే అతని కళ్ళు బ్లింక్ అవుతున్న మొబైల్ వైపు వెళ్ళాయి. మొబైల్ తీసి చూడగా అందులో నిఖిల్ నుండి 49 మిస్డ్ కాల్స్ ఉండడం చూసి విష్ణు టెన్షన్ పడ్డాడు. ఇదేంటి, వీడు ఈ టైంలో ఎన్నిసార్లు కాల్ చేశాడు, ఏమై ఉంటుంది అని అనుకుంటూ నిఖిల్కి కాల్ బ్యాక్ చేస్తూ బయటికి వచ్చాడు. అప్పుడే నయనని తీసుకెళ్తున్న ప్రణవ్ని చూసిన విష్ణు కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. వెంటనే మనస్సు కేడు శంకించడంతో వెనకే పరిగెత్తాడు. అప్పటికే రూంలోకి వెళ్ళిన ప్రణవ్ నయనని బెడ్ మీదకి విసిరేసి బల్లున డోర్ క్లోజ్ చేశాడు. అది చూసిన విష్ణు గట్టిగా డోర్ కొట్టి, ప్రణవ్, రేయ్, ఏం చేస్తున్నావురా, బయటికి రారా, నయనని ఏం చేయకు, తన చిన్న పిల్ల, భయపెట్టకు, తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది అని అరిచాడు. విష్ణు కోపంగా డోర్ని చాలా గట్టిగా కొడుతున్నాడు. కానీ లోపలున్న ప్రణవ్ మాత్రం కొంచెం కూడా రెస్పాండ్ అవ్వలేదు. కోట్ తీసి సోఫా మీద విసిరి హ్యాండ్ కఫ్స్ మొదలుపెట్టి నయన దగ్గరికి వెళ్తున్నాడు. అది చూసిన నయన భయంతో వెనక్కి జరిగింది. ప్రణవ్ నయనకి చాలా దగ్గరగా వచ్చాడు. ఆమె లేడి పిల్లలా బెదిరిపోయి పెద్దగా ఏడుస్తుంది. కానీ ఆమెకు మాటలు రాకపోవడం వల్ల లాంటి చిన్న శబ్దాలు మాత్రమే వస్తున్నాయి. కోపంలో సెన్స్ కోల్పోయిన ప్రణవ్ ఆమె ఏడుపు గురించి ఆలోచించే స్థితిలో లేడు. ప్రణవ్ నయన కాళ్ళు పట్టుకొని లాగి మంచం మీద పడుకోబెట్టి ఆమె మీదకు వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు. కానీ అంత కోపంలోనూ ఏమాత్రం ఆమెను ఇబ్బంది పెట్టకుండా దెబ్బ తగలినంత సున్నితంగా ముద్దులు పెడుతూ ఉన్నాడు. కానీ అంతవరకు జరిగిన సంఘటనలతో అసలే భయంలో ఉన్న నయనకి ఏమీ తెలియడం లేదు. ప్రణవ్ తన్ని బలవంతంగా ఆక్రమించుకుంటున్నాడు అనుకుంటుంది. తనని తాను కాపాడుకోవడానికి ప్రణవ్ని కొడుతూ వెనక్కి నెడుతుంది. కొన్ని నిమిషాల తర్వాత తన శక్తినంతా ఉపయోగించి ఒక్క ఉదిరిన అతన్ని వెనక్కి నెట్టేసింది. సడన్గా నయన అలా చేయడంతో ప్రణవ్ మంచం పక్కకి ఒకవైపు పడిపోయాడు. నయన అదే అదునుగా మంచం మీద నుండి లేచి డోర్ వైపు పరుగు తీసింది. కానీ ఆమె డోర్ హ్యాండిల్ తాకేలోపే ప్రణవ్ ఆమె రెండు చేతుల్ని గట్టిగా పట్టుకొని గోడకు నొక్కాడు. నయన అతని చేతుల్లో గుంజుకుంటుంది. ప్రణవ్ ఆమెని కదలకుండా పట్టుకొని ఆమె పెదవులపై తన పెదాలను ఉంచాడు. చాలా సున్నితంగా ఆమె కందిపోకుండా చాలా మృదువుగా ముద్దు పెడుతున్నాడు. ప్రణవ్ మనసులో, ఏంటిది, ఇంత అవమానం, ఆవేశంలో ఉన్న ప్రతీకారం తీర్చుకోమని ఎంతగా నా మైండ్ కోరుతున్నా నయనని మాత్రం హర్ట్ చేయలేకపోతున్నాను. అది ఎందుకో నాకు కూడా తెలీదు. ఆ సారథిగాడి కూతురైన నా బటర్ఫ్లైని శారీరకంగా బాధ పెట్టలేకపోతున్నాను అని అనుకున్నాడు. గది బయట ఉన్న విష్ణు కంటిన్యూగా డోర్ కొడుతూనే ఉన్నాడు. ప్రణవ్ తన్ని వదిలేయ్, ఆ అమ్మాయి చాలా అమాయకురాలు, తను ఏ తప్పు చేసి ఉండదు, నా మాట వినరా, ప్రణవ్ ప్లీజ్, నయనని ఏం చేయకు,
తర్వాత నువ్వు ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు ప్రణవ్. ప్లీజ్, ఆ అమ్మాయి చచ్చిపోతుందిరా. తనకి ఏదైనా జరిగితే నానమ్మ నిన్ను ఎప్పటికీ క్షమించదు ప్రణవ్ అని అరుస్తున్నాడు. కానీ ప్రణవ్ మనసులో విల్కి డెవిల్కి మధ్యలో పెద్ద యుద్ధం జరుగుతుంది. అందుకే అతనికి బయట వాళ్ళ మాటలు ఏవి అస్సలు వినిపించడం లేదు. తన బటర్ఫ్లై ఎందుకు అలా చేసింది, ఎందుకు ఎందుకు అనే ఆలోచన ఒక్కటే అతని బ్రెయిన్ని తినేస్తుంది. ఈలోపు ప్రణవ్ చేతిపట్టు కాస్త సడిలింది. దాంతో నైనా మళ్ళీ తనని కొట్టడం మొదలుపెట్టింది. అయినా ప్రణవ్ వదలకపోవడంతో చేతులతో రక్కడం మొదలుపెట్టింది. ఆమె గోరొకటి అతని మొహానికి గీరుకుపోయి బ్లడ్ వచ్చింది. దాంతో ఇంకా రెచ్చిపోయిన ప్రణవ్, ఎంత ధైర్యమే నీకు, నన్నే కొడతావా అంటూ నైనా ఫ్రాక్ చిలేసించేశాడు. నైనా భయంగా చేత్తో కవర్ చేసుకుంది. ఫ్రాక్ని పట్టుకోకపోతే ఫ్రాక్ ఒకవైపు జారిపోయి ఉండేది. నైనా పరిస్థితి ప్రణవ్కి కూడా అర్థమైంది. కానీ ఊరుకోలేదు. మళ్ళీ ఆమెను గోడకు అద్దం పెట్టాడు. నైనా డ్రెస్ చించడానికి ట్రై చేస్తుండగా సడన్గా బయట కాల్పుల శబ్దం వినిపించడంతో నైనా భయపడి ప్రణవ్ని గట్టిగా హగ్ చేసుకుంది. నైనా నుండి ఇలాంటి రియాక్షన్ ప్రణవ్ కలలో కూడా ఊహించలేదు. ఆమెకి ఇష్టం లేని పని చేసి ఆమెను బాధపెట్టి తన కోపాన్ని రివెంజ్ రూపంలో తీర్చుకోవాలి అనుకొని ఇదంతా చేస్తున్న ప్రణవ్ నైనా రివర్స్లో అలా కౌగిలించుకోవడంతో అతని హార్ట్ బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ప్రణవ్ మనసులో, ఈ అమ్మాయికి పిచ్చి పట్టిందా, నేను తన జీవితాన్ని నాశనం చేస్తుంటే మళ్ళీ భయపడి నన్నే కౌగిలించుకుంటుందేంటి అని అనుకున్నాడు. ప్రణవ్ పరిస్థితి అలా ఉంటే ఇటు నైనా ఏం జరిగినా ప్రణవ్ని వదిలి వెళ్ళనని మనసులోనే ప్రమాణం చేసుకుంది. నాకు తెలియకుండానే భర్త అన్న గౌరవం, ప్రేమ పెంచుకున్నాను. నాకేం జరిగినా, ఎంత భయంలో ఉన్నా అతనే నాకు తోడు, తనే నాకు అండ అని అనుకుంది. ఒక ప్రిన్స్ వచ్చి పెళ్లి చేసుకుంటాడని, తనతో తీసుకెళ్తాడని, బాగా చూసుకుంటాడని జానకమ్మ చిన్నప్పటి నుండి నయనకి చెప్పేది. ఆమె కూడా ప్రణవ్లో యువరాజును చూసుకుంది. తనను అన్ని ప్రాబ్లమ్స్ నుండి, అవమానాల నుండి తప్పించేది తన భర్తనే అని మనస్ఫూర్తిగా నమ్మింది. అందుకే ప్రణవ్ని సంతోషపెట్టడానికి అతను చేసే ప్రతి అవమానాన్ని భరించేది. ఏదో ఒక రోజు తనని ప్రేమిస్తాడేమోనని, భార్యగా దగ్గరికి తీసుకుంటాడేమోనని ఆశపడింది. కానీ అదే యువరాజు ఇప్పుడు బాధ పెడుతుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. అందుకే ఆ భయంలోనూ అతన్నే ధైర్యం అనుకుంది. ప్రణవ్ షాక్ నుండి తేరుకొని నైనాని దూరంగా నెట్టి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా విష్ణు చేతిలో గన్ పట్టుకొని కోపంగా నిలబడి ఉన్నాడు. విష్ణు వెనకే వచ్చిన పప్పి ఒక్క పరుగున లోపలికి వెళ్ళి నైనా చుట్టూ తిరుగుతూ ఉంది. అసలే కోపంతో బగబగా మండుతున్న ప్రణవ్కి విష్ణుని చూడగానే పిచ్చెక్కినట్టయింది. సిస్ట్ బిగించి అతని మొహంపై గట్టిగా పంచిచ్చి, నేను నా భార్యతో ఎలా బిహేవ్ చేస్తే నీకెందుకురా, అది నీకేమవుతుంది, అయినా నా పర్సనల్లో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు అని అరిచాడు ప్రణవ్. ప్రణవ్ అలా చేయడం విష్ణుకి చాలా కోపం వచ్చింది. కానీ అతని మీదకి తిరగబడలేదు. చాలా తప్పు చేస్తున్నావు ప్రణవ్, నయనతో ఇలా బిహేవ్ చేయడానికి సిగ్గనిపించడం లేదా, ఒక ఆడపిల్లతో ఇలా ప్రవర్తించడం చాలా పెద్ద తప్పు, తను నీ భార్య అయినా సరే అని అన్నాడు. కానీ ప్రణవ్ విష్ణు మాట అస్సలు వినలేదు. కంటిన్యూగా కొడుతూనే ఉన్నాడు. విష్ణు అతన్ని అడ్డుకుంటున్నాడు. ఇద్దరూ అలా కొట్టుకుంటూనే కింద ఉన్న హాల్లోకి వచ్చారు. ప్రణవ్ కొడుతున్న దెబ్బల్ని తప్పించుకున్న విష్ణు ఆఖరికి, ప్రణవ్ నన్ను కొట్టడానికి ముందు అసలు నైనా ఏం చేసిందని ఇంత వైల్డ్గా బిహేవ్ చేస్తున్నావు అని అరిచాడు. కానీ ప్రణవ్ అతని మాటలు కూడా వినే స్థితిలో లేడు. పూర్తిగా రాక్షసుడిలా మారిపోయాడు. విష్ణు తన స్నేహితుడని మర్చిపోయి ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. అప్పుడే ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చిన నిఖిల్ విష్ణుని ప్రణవ్ కొట్టడం చూసి వెంటనే ప్రణవ్ని వెనక నుండి పట్టుకొని ఆపాడు. రేయ్, పిచ్చెక్కిందా నీకు, వానెందుకు కొడుతున్నావు, నువ్వు విష్ణు మీద చెయ్యెత్తావని అమ్మమ్మకు గాని తాతయ్యకు గాని తెలిస్తే నేను ఇంట్లో నుండి గెంటడానికి క్షణం పట్టదు. ఏం చేశాడని వాణ్ణి కొడుతున్నావు అని అరిచాడు నిఖిల్. నాకడ్డు చెప్పడానికి మధ్యలో నువ్వెవడ్రా, నా మ్యాటర్లో నువ్వు ఇన్వాల్వ్ కాకు నిఖిల్, ఇది నా పర్సనల్ మ్యాటర్. అయినా నాకు నా పెళ్ళానికి మధ్య ఏం జరిగితే మీకెందుకు, మధ్యలో రావడానికి, నన్ను నిలదీయడానికి మీకేం హక్కు ఉంది, అదేమైనా మీ చుట్టమా, తోడబుట్టిందా అని అరిచాడు ప్రణవ్. నిఖిల్ కోపంగా ప్రణవ్ కాలర్ పట్టుకొని, నీ వైఫా నైనా నీ భార్యని ఇప్పుడు గుర్తొచ్చిందా, భర్తగా నువ్వు తనకేం చేశావని నువ్వు మొగుడివని చెప్తున్నావు, 3 ముళ్ళు వేశానని పొగరా, అసలు నైనాని నీ ఇంట్లో మనిషికి ఎప్పుడైనా చూసావా, పని మనిషి కంటే ఘోరంగా ట్రీట్ చేశావు, పగలు రాత్రి ఒక బానిసలా తనతో పనులు చేయించావు,
నీ పగ కోసం ప్రతీకారం కోసం ఆ అమాయకురాలి జీవితాన్ని ఎందుకు నిప్పుల గుండంలోకి తోసావు అని ఆక్రోశంగా అడిగాడు. నిఖిల్ ప్రశ్నలకి తన దగ్గర హానెస్ట్ సమాధానం లేకపోవడంతో అసలు నన్ను క్వశ్చన్ చేయడానికి నువ్వెవడ్రా అని అతని చెంప పగలగొట్టాడు ప్రణవ్. ఇక ఆగలేని నిఖిల్ కోపంగా పళ్ళు కొరుకుతూ ప్రణవ్ ఫేస్ మీద పంచిచ్చాడు. విష్ణు కోపంగా ప్రణవ్కి గండి గురిపెట్టాడు. షడప్, అసలేంటి గొడవ? నయన ఏం చేసిందని తన జీవితాన్ని నాశనం చేయాలని చూసావు అని ప్రణవ్ని అడిగాడు. గన్ని చూడగానే ప్రణవ్కి మెంటల్ ఎక్కినట్టయింది. గన్ తన నుదుటి పైన పెట్టుకొని, ఏంట్రా తెగ బెదిరిస్తున్నావు? చంపేస్తావా? కమాన్ చంపు, కాల్చేయి అని అరిచాడు. నిఖిల్ చిరాగ్గా విష్ణు చేతిలో గన్ లాక్కొని, మీ ఇద్దరు గొడవ ఆపండి, ముందు నైనా ఎక్కడుందో చెప్పండి అని అరిచాడు. విష్ణు ప్రణవ్ని చంపేసేలా చూస్తూ, వీడు ఈరోజు మృగంలా మారిపోయాడు నిఖిల్. నైనాని బలవంతంగా సొంతం చేసుకోవడానికి ట్రై చేశాడు. తనిప్పుడు వీడి రూమ్లోనే ఉంది అని బాధగా అన్నాడు. విష్ణు మాటలకి నిఖిల్ షాక్ అయ్యాడు. నీకేమన్నా మతిపోయిందా ప్రణవ్? ఎందుకు నైనాని ఇంతలా బాధ పెడుతున్నావు? తను నీకు ఏం అన్యాయం చేసిందని? నీకు శారదితో ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా వాడితోనే తెలుసుకో, అంతేగాని అపం శుభం తెలియని ఆ చిన్న పిల్ల జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు అని బాధగా అరిచాడు నిఖిల్. దాన్ని ఇంతవరకు టచ్ కూడా చేయను నేను. ఇంతలా ఎందుకు బిహేవ్ చేశానో నీకు తెలీదా? ఆ వరుణ్ గాడు చెప్పింది వినలేదా? లేక చెవుడేమైనా వచ్చిందా? అది ఆ వరుణ్ గాడిని తన రూమ్కి రమ్ముంది. నాకు ఎంత పరువు తక్కువ? నాతో ఒక్క మాట మాట్లాడడానికి కూడా తనకి నోరు రాదు, కానీ ఆ వరుణ్ గాడిని మాత్రం రూమ్కి రమ్మని ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. నా మీద వాడికి లేనిపోనివి చెప్పి వాడితో ఎంజాయ్ చేయాలని చూసింది అని అరిచాడు ప్రణవ్. అతని మాటలు విన్న విష్ణు నిఖిల్ ఈ జన్మలో ఎప్పుడూ లేనంత షాక్ అయ్యారు. ఆ వెంటనే విపరీతమైన ఆవేశంతో ఇద్దరూ ఒకేసారి, ఒరే ఇడియట్, అసలు మాటలు రాని మూగమ్మాయి ఒక మగాన్ని తన రూమ్కి రమ్మని ఎలా అడుగుతుందిరా అని కోపంగా అరిచారు. ఈసారి ప్రణవ్కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. దాంతో వాట్ అని గట్టిగా అరిచాడు. వాళ్ళు అన్న మాటలు అతని మైండ్కి అర్థం కావడానికి పూర్తిగా 2 నిమిషాలు పట్టింది. ఆశ్చర్యంగా కళ్ళు పగిలిపోయేంత పెద్దవి చేస్తూ, మీరనేది ఏంటి? నైనా మూగపిల్ల, తనకు మాటలు రావా అని అయోమయంగా చూస్తూ, మీరు చెప్పేది నిజమేనా అని అడుగుతూ అలాగే కిందకు కూర్చుండిపోయాడు. విష్ణు అతని రెక్క పట్టుకొని లేపి సోఫా మీద కూర్చోబెడుతూ, ఒరేయ్, ఎప్పుడైనా ఆ పిచ్చి దాంతో మాట్లాడితేనే కదా నీకు ఆ సంగతి తెలిసేది అని విరక్తిగా అన్నాడు. పక్కనే ఉన్న నిఖిల్ మాట్లాడుతూ, ఆయన ప్రేమించానని చెప్పావు కదరా, నీకు ఈ విషయం తెలీదా అని వెక్కిరింతగా అన్నాడు. లేదురా, నిజంగా నాకు నైనా డమ్ గర్ల్ అని తెలీదు అని బాధగా అన్నాడు ప్రణవ్. కోర్స్ నీకు ఆ పిల్లని టార్చర్ చేయడానికి టైం సరిపోలేదు, ఇక ఇవన్నీ తెలుసుకోవడానికి టైం ఎక్కడ దొరుకుతుందిలే. ఎంతసేపు తన్ని అవమానించడానికి అనుమానించడానికి ఏం చేయాలా అన్న ఆలోచనే కానీ ఆ అమాయకురాల గురించి ఆలోచించే మైండ్ ఉందా అని అడిగేశాడు నిఖిల్. సరే ప్రణవ్, అది పక్కన పెట్టు. ఇన్ని రోజుల నుంచి మనతో ఒక్క మాట కాదు కదా, కనీసం కన్నెత్తి చూడని అమ్మాయి ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని రూమ్కి రమ్మంది అని చెప్తే ఎలా నమ్మావ్రా? అంతకంటే ఘోరం, వాడి మాటలు నమ్మి నోరు లేని పిల్ల మీద అఘాయిత్యం చేయబోయావు. ఛీ, నైనా విషయంలో నువ్వు ఇంతకి దిగజారావంటే చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన నన్ను కూడా అనుమానించి అవమానించేలా నీ పిచ్చి రివెంజ్ కారణంగా ఒక మనిషిగా నీ పతనం ఎక్కడి వరకు వెళ్ళిందో నువ్వు ఊహించలేవు ప్రణవ్ అని అసహ్యంగా చూస్తూ అన్నాడు విష్ణు. ఫ్రెండ్స్ అంటున్న మాట ఒక్కో బుల్లెట్లా ప్రణవ్ని తాకుతుంది. మాట్లాడలేని నైనాని తను ఎంత టార్చర్ చేశాడో, ఎన్ని మాటలు అన్నాడో గుర్తొస్తుంటే ప్రణవ్కి తల తిరిగిపోతున్నట్టుగా అనిపించి అలాగే సోఫాలో ఒరిగిపోయాడు.